నమస్తే, నేను మిర్ద్రో. మీరు చూస్తున్నారు ఏఎంఆ న్యూస్. కర్నూలు జిల్లా ఎంఎం నియోజకవర్గం మండల కేంద్రమైన గోనేలలో రైతుల ఆవేదన ప్రభుత్వానికి వినిపిద్దాం పంటల పరిశీలన యాత్ర సిపిఐ రైతు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. పంట పరిశీలన జీపు జాత సందర్భంగా దెబ్బతిన్న పంటలను సిపిఐ ఏఐకేఎస్ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎల్ నినో ప్రభావం వల్ల వ్యవసాయ రంగం కుందేలు కావడం జరిగిందని, అందులో భాగంగా ప్రధానంగా కర్నూలు జిల్లా రైతులు వేసిన పంటలను సకాలంలో వర్షాలు లేక ఎండిపోవడం జరిగిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ఎల్ నినో ప్రభావంతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని, కర్నూలు జిల్లాను వెంటనే కరువు జిల్లాగా ప్రకటించాలని, రైతులపై ఉన్న 2 లక్షల వరకు బ్యాంకు పంట రుణాలను పూర్తిగా రుణమాఫీ చేయాలని, పంట బీమా పరిహారాన్ని ఆలస్యం లేకుండా రైతు ఖాతాల్లో జమ చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి గిడ్డయ్య, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు జి రంగన్న, డిప్యూటీ సెక్రటరీ గణేష్, మద్దిలేటి నాయుడు, పూజారి శ్రీనివాసులు, బి వీరేష్, శ్రీను, రైతులు తదితరులు పాల్గొన్నారు. కర్నూలు జిల్లాను కరువు మండల కరువు జిల్లాగా, కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా, కర్నూలు జిల్లాను కరువు జిల్లాగా. మిత్రులారా, ఈ సంవత్సరం కర్నూలు జిల్లాలో చాలా తీవ్రమైన కరువు ఏర్పడింది. కర్నూలు జిల్లా కరువు అంటే కొత్తగా ఏమి కాదు, గతంలో చాలాసార్లు కరువు వచ్చింది. కానీ ఈ సంవత్సరం ఉన్నంత కరువు గతంలో ఎప్పుడు కూడా రాలేదు. 50-60 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళు అడిగితే కూడా సార్ ఇంత పెద్ద ఘోరమైన కరువు మేము ఎప్పుడు చూడలేని చెప్తున్నారు. 2 నెలలు అయితే కూడా ఇంతవరకు వర్షాలే లేవు. నీళ్లు పోసి నాటినటువంటి పత్తి, ఇది డ్రమ్ములతో నీళ్లు పోసి, ప్లాస్టిక్ నీళ్లు పోసి పత్తి పంటను మొలకెత్తించుకున్నారు. చచ్చిపోతాయని మళ్ళీ కూడా నీళ్లు పోసారు. మొలకెత్తిన తర్వాత 2 నెలలు అయిన తర్వాత పత్తి మొక్క ఎంత ఉంది? జానడు ఉంది. 2 నెలల జానడు కూడా లేదు. 2 నెలల పత్తి పైరు నడుములు ఎత్తు ఉండాలా, 4 అడుగులు ఎత్తు పైగా ఉండాలా, కాయ పూత ఫుల్గా ఉండి కళకళలాడాల, పచ్చ సస్యశ్యామలంగా ఉండాలా. అట్లా పత్తి పంట మొత్తం పోయింది. ఎకరాకి 30,000 రూపాయల దాకా పైన పెట్టుబడి పెట్టారు. పత్తి ఒకటే కాదు, పత్తి, వేరుశనగ, ఆముదము, సజ్జ, మొక్కజొన్న, టమోటా, కంది, మిరప అన్ని పంటలు పూర్తిగా ఎండిపోయాయి. ఒక్క పంట కూడా ₹1 చేతికి రావడం లేదు. అన్ని రకాల పంటలు వేసిన రైతులంతా కూడా లబో దిబో నేడుస్తున్నారు. ఇంట్లో ఉన్న డబ్బు బ్యాంకులో క్రాప్ లోన్స్, ప్రైవేట్ లోన్స్ తీసుకొని పెట్టుబడి పెట్టి ₹1 కూడా చేతికి రాకుండా ఎట్లా ఉంటుంది పరిస్థితి? రైతులంతా కూడా నెత్తిన పట్టేసుకుని నిలబడ్డారు. ఇప్పుడు గవర్నమెంట్ ఏమీ కూడా మాట్లాడించడం లేదు. డొక్కల కరువు అంటారే, అట్లా డొక్కల కరువు వచ్చింది. మనుషులు పీకుతునే కరువు వచ్చింది. గ్రామాల్లో మనుషులు దానికి నీళ్లు లేవు, పశువులకు అసలే నీళ్లు లేవు, బోర్లు వెండిపోతున్నాయి. ఇట్లాంటి చాలా దుర్భరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా కానీ అధికార పార్టీ వాళ్ళు కానీ లేదా అధికార యంత్రాంగం కానీ ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. జిల్లా కలెక్టర్ సిరి గారికి తెలుసు, ఆమె అంటుంది జిల్లాలో వర్షాలు లేవని. మరి జిల్లా కలెక్టర్ గారు, వాళ్ళ మండల అధికారులు, వ్యవసాయ అధికారులు పంట పొలాల పరిశీలన చేయొచ్చు కదా, ఎవరు చేయడం లేదు. లేదా అధికార పార్టీ ఎమ్మెల్యేలు పంట పొలాల పరిశీలన చేయొచ్చు కదా, గ్రామాలకు వచ్చి రైతు భరోసా చెప్పొచ్చు కదా, ఎవరు చెప్పడం లేదు. ఎలక్షన్లు వస్తే ఓట్ల కోసం మీరు గ్రామాలకు వస్తారు, ఎన్నికలు అయిపోయిన తర్వాత మర్చిపోతారు. రైతులు అంటే అంత లెక్కలేంతనమా? కాబట్టి మీరు రైతుల ఓట్లతో గద్దెనెక్కి చంద్రబాబు నాయుడు ఎన్నికల కంటే ముందు ఏం చెప్పాడు? నేను రైతు ముఖ్యమంత్రిని, రైతు సుఖంగా ఉండాలా, అన్నదాత సుఖీభవని గట్టిగా మాట్లాడింది ఎవరు? చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ వీళ్ళు మాట్లాడారు. ఇప్పుడు కరువు వస్తే మాట్లాడే వాళ్ళు లేరు. కాబట్టి ఇప్పటికైనా తక్షణమే కేంద్ర కరువు పరిశీలన బృందాన్ని ఈ రాష్ట్రానికి రప్పించాలా, కరువును పరిశీలన చేయాలా, కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు రాబట్టాలా, కరువు పోయే వరకు కూడా ప్రతి రైతుకు కరువు పెన్షన్లు ఇవ్వాలా, నష్టపోయిన పంటకు 1 ఎకరాకు ₹50,000 చొప్పున నష్టపరిహారం ఇవ్వాలా, రుణాలు మాఫీ చేయాలా. తెలంగాణ గవర్నమెంట్ లాగా పక్కనే ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాదిరిగా ఈ రాష్ట్రంలో కూడా ప్రతి రైతుకు ₹2 లక్షల వరకు పంట రుణాలని మాఫీ చేయండి. మీ సొమ్మేం పోతుంది? కాబట్టి ఆ విధంగా మాఫీ చేయని గట్టిగా డిమాండ్ చేస్తున్నాం. చౌక డిపోల ద్వారా, స్టోర్ల ద్వారా మీరు రైతులకి బియ్యము, కందిపప్పు, చింతపండు, చక్కెర, నూనె ప్యాకెట్లు కరువు పోయే వరకు ఉచితంగా సరఫరా చేయాలి అని డిమాండ్ చేస్తున్నాం. ఉచిత పంటల బీమా పథకాన్ని ప్రవేశపెట్టమని డిమాండ్ చేస్తున్నాం. రేపు రబీకి అయినటువంటి విత్తనాలు, ఎరువులు ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. కాబట్టి
తక్షణమే కర్నూలు జిల్లా మొత్తాన్ని కరువు జిల్లాగా ప్రకటించాలా, రైతులను ఆదుకోవాలా, లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుంది. అప్పుడే వలసలు ప్రారంభమయ్యాయి. జాతీయ ఉపాధి హామీ పథకాన్ని మీరు ప్రారంభించాలని, పనులు చేపట్టాలని గట్టిగా ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నాము. ఈ సమస్య పైన భారత కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యాన మండల కేంద్రాల్లో 3 తేదీ ధర్నా చేస్తున్నాం. జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నా చేస్తున్నాం. రైతులను సమీకరించి ప్రభుత్వం మెడలు వంచి కేంద్ర ప్రభుత్వం నుంచి అదనపు నిధులు వచ్చే వరకు, రాష్ట్ర ప్రభుత్వం స్పందించే వరకు, రైతులు ఆదుకునే వరకు కూడా మేము కమ్యూనిస్ట్ పార్టీ రైతు సంఘం ఆధ్వర్యాన ఉద్యమాలు చేపడతామని తెలియజేస్తున్నాం. ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఈ ఆధ్వర్యంలో మరి కర్నూలు జిల్లాలో 4 బృందాలుగా పరిశీలన కరువు యాత్రను చేపట్టి రైతుల సమస్యలపైన తెలుసుకోవడం జరుగుతూ ఉంది. మరి రోజు ఉదయము మేము వచ్చేటప్పుడు ఇప్పుడే గోనెగండ్లలో అక్కడ ఇదే విధంగా పత్తి పంట పండించేటువంటి మరి గిడ్డయ్య రైతు పొలాన్ని పరిశీలన చేశాం. అంటే 10 ఎకరాల రైతు, మరి ఎకరానికి 50,000 రూపాయలు మరి పెట్టుబడి పెట్టి మరి ఇప్పుడు మొత్తం ఇప్పుడు వచ్చినటువంటి ఏమాత్రం కురవనటువంటి వర్షాల వల్ల మరి పూర్తిగా నష్టపోవడం జరిగింది. మేము పోయిన సందర్భంలో ఆ రైతు తన పొలాన్ని పాసేస్తున్నాడు అంతా. ఎందుకంటే ఈ మొక్కలు అనేటివి సేమ్ ఇంతనే, ఈ పొలంలో ఏ రకంగా పెరిగాయో ఇంతే ఎత్తు పెరిగింది. ఆల్రెడీ పూత పట్టింది. ఈ పూత కూడా మీరు గమనించండి, ఇది ఒక చిన్న కాయ మాత్రమే ఒకసారి వస్తుంది. మరి ఏమాత్రము పంట వచ్చే పరిస్థితి లేదు. అంటే ఈ రకంగా మొత్తము రైతులు తీవ్రంగా నష్టపోతూ ఉన్నారు. మరి కర్నూలు జిల్లాలో కానీ ఇదే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈసారి తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇది మన జిల్లాకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అనేక సార్లు కూడా కేవలము పట్టా పాస్ పుస్తకాలు ఇవ్వడానికి ఒక గ్రామ సచివాలయ కార్యదర్శి చేసే పనిని ఆయన ఇంత భారీ ఎత్తున సభలు పెట్టి ఇక్కడ పరిశీలన వచ్చాడు. మరి వచ్చిన సందర్భంగా కరువు పరిస్థితులు ఉన్నాయి, రైతులను ఏ రకంగా ఆదుకుంటాము, ఆ సభల్లో రైతుల ప్రస్తావనే లేదు. నిన్న కూడా మంత్రి లోకేష్ కూడా పత్తికొండ పర్యటన చేశాడు, కాబట్టి ఆ ప్రస్తావనే లేదు. మరి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేసేది ఏమంటే, ఈరోజు ప్రతి ఎకరానికి రైతుకు నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం కింద 50,000 రూపాయలు చెల్లించాలి. బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణాలన్నింటినీ కూడా కంప్లీట్గా రద్దు చేయాలి. అదేవిధంగా కరువు పెన్షన్లను కూడా ప్రభుత్వము తక్షణమే మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో తీవ్రమైనటువంటి మంచినీటి ఎద్దడి వస్తూ ఉంది. మరి గ్రామీణ ప్రాంతాల్లో మరి అవసరమైనటువంటి తాగునీటి సప్లై చేయడానికి అవసరమైన తక్షణ సహాయ చర్యలు చేపట్టాలి. అదేవిధంగా రేపు ఖరీఫ్ సీజన్ దాదాపు అయిపోయింది. కనీసం రేపు రబీకైనా కనీసం 2వ పంటకి వేసుకోవడానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ విత్తనాలను తక్షణమే ప్రభుత్వం రైతులకి సప్లై చేయాల్సినటువంటి అవసరం ఉంది. మరి దీని మీద ఏమాత్రము మాట్లాడడం లేదు. మన ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు అధికార తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే మంత్రులు ఉన్నారు, పార్లమెంటు సభ్యులు ఉన్నారు, శాసనసభ్యులు ఉన్నారు. కనీసం రైతుల పొలాల దగ్గరకు వచ్చి రైతుల్లో పరిశీలన చేసి వాళ్ళని కలిసి వారు నష్టపోయినటువంటి పరిస్థితిని ఎక్కడ కూడా పరామర్శించిన సంఘటన లేదు. వీళ్ళే ఈ పరిస్థితి ఉంటే ప్రభుత్వ యంత్రాంగం నామమాత్రం అసలు వాళ్ళ జాడే లేదు. అందుకే ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రకంగా రైతుల్లో పట్టించుకోకుండా ఆయన ఈరోజు ఆగస్టు 1వ తారీఖున అంతర్జాతీయ విమానాశ్రయాన్ని భోగాపురంలో ప్రారంభించి ఇదే మొత్తం ఉత్తరాంధ్ర కరువల్ల తీరుస్తుంది, ఉత్తరాంధ్ర అంతా అభివృద్ధి అవుతుందని చెప్పేసి మరి డబ్బా మాటలు చెప్తా ఉన్నాడు. ఈరోజు వాళ్ళ రైతులకి ఏమి జీవితాల్లో మార్పు రాదు. ఎవరి జీవితాల్లో మార్పు వస్తుందంటే ఆయనతో అంటగాకినటువంటి నరేంద్ర మోడీ డబల్ ఇంజన్ సర్కార్లో ప్రధాని నరేంద్ర మోడీ యొక్క ప్రియమైన శిష్యులు కార్పొరేట్ వ్యాపారులంతా కూడా అలాంటి విమానాశ్రయాల్ని వాళ్ళు ప్రారంభించుకొని వారు ఆ రకంగా లాభ పంచేదానికి పెద్ద ఎత్తున లాభాలు మరింత సంపాదించేదానికి ఆయన తోడ్పడతా ఉన్నారు. వేలాది ఎకరాల భూములన్నీ కూడా కారు చౌకగా వాళ్ళకి అప్పచెప్తా ఉన్నారు. మరి రైతుల ప్రస్తావన లేదు. అధికారంలోకి రైతుల పేరు మీద, పేదల పేరు మీద, వ్యవసాయ కూలీల పేరు మీద వచ్చాడు. ఆయన సేవలన్నీ కూడా మొత్తం ఆకాశంలోనే వ్యవహరిస్తూ బడా కార్పొరేటు
కంపెనీలకి ఊడిగం చేయడానికే ఈరోజు సరిపోతూ ఉంది. అందుకే మేము రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయం పైన ఎటువంటి పరిస్థితుల్లో సహించేది లేదు. మేము జిల్లా వ్యాప్తంగా పర్యటించి రేపు 3వ తారీఖున పెద్ద ఎత్తున అన్ని మండల కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించి రైతులతో రైతుల కోరికల పైన మేము ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇప్పటికి కూడా స్పందించకపోతే రాబోయే రోజుల్లో తప్పనిసరిగా రైతుల సమస్యల పైన, ముఖ్యంగా ఈ కరువు రైతులను ఆదుకునేదానికి అవసరమైనటువంటి మరింత పెద్ద ఎత్తున రైతుల ఉద్యమాన్ని తీవ్రతరమని చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.